గుండెల మీద చేసుకుని హానెస్ట్గా కామెంట్ చేయండి అబ్బా. ఒకే ఒక్క కామెంట్ అడుగుతున్నా నేను, లైక్ సబ్స్క్రైబ్ అడగట్లా, ఒక్కటే కామెంట్. కావాలనే దివ్యాని తెలివిగా సేవ్ చేశారు, లేదు దివ్యాకి ఓట్లు ఎక్కువ పడ్డాయి అందుకే సేవ్ అయింది, రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఇంకేం అడగట్లేదు నేను ఇంతకు మించి. ఎందుకంటే దివ్య వాళ్ళ తాతయ్య గారు వచ్చారు చూసారు ఈరోజు, ఆయన కానీ నిన్న రాత్రి వచ్చారు ఆయన కానీ, దివ్య వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి కానీ, మొన్న దివ్య వాళ్ళ అమ్మగారు వచ్చారు ఆవిడ కానీ, దివ్య బ్రదర్ కానీ, దివ్య వాళ్ళ అక్క ఉంది ఒక ఆవిడ తను కానీ, దివ్య వాళ్ళ నాన్నగారు కానీ, దివ్య పిఆర్ కానీ, ప్రతి ఒక్కళ్ళి కామెంట్లు చూసేలా చేస్తారు. ఇది నా ప్రామిస్. ఖచ్చితంగా వాళ్ళ కామెంట్స్ చూస్తారు, ఇది నా ప్రామిస్. సో జనం ఏమనుకుంటున్నారు, దివ్య ఎలిమినేషన్లో ఉండకుండా బయటికి రాబోతుంది ఈరోజు రాత్రి జరగబోయే ఎపిసోడ్లో. సో దీని మీద జనం ఏమనుకుంటున్నారు, దివ్యాని కావాలనే సేవ్ చేశారు, లేదు దివ్యాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఈ రెంట్లో ఒకే ఒక్కటి కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మనకు ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కేవలం సోషల్ మీడియా మొత్తం మీద జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్లస్ మనకున్న స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ తప్ప ఎటువంటి అఫీషియల్ అథెంటికేషన్ లేదు. సో దీన్ని బేస్ చేసుకుని కనుక చూస్తే బిగ్ బాస్ బజ్కి కూడా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, శివాజీ కూడా షూట్కి రెడీ అయిపోయాడు. దివ్య వాళ్ళ అమ్మగారు మొన్న ఎవరైతే హౌస్లో వచ్చారో ఆవిడ కూడా తను తీసుకెళ్ళడానికి సిద్ధమై రెడీగా వచ్చేసినా కూడా ఆఖరి నిమిషంలో ఒక ఎమర్జెన్సీ కాల్ ఫర్ మీటింగ్లు చేస్తారు సినిమాల్లో కానీ మన కార్పొరేట్ కంపెనీస్లో కానీ. అట్లా ఒక ఎమర్జెన్సీ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి లాస్ట్ వీక్ టీఆర్పీ ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు మొన్న శుక్రవారం నాడు వాళ్ళిద్దరూ గొడవ పడినటువంటి టీఆర్పీ మొత్తం బయటికి తీసి ఈచ్ అండ్ ఎవ్రీ టీఆర్పీ రేటింగ్స్ ఆ వీక్లో జరిగినవి లైవ్లో జరుగుతున్నప్పుడు గొడవ కానీ, ఎపిసోడ్లో జరిగినటువంటి గొడవ కానీ, అప్పుడు ఉన్నటువంటి పర్టికులర్ టీఆర్పీ రేటింగ్స్ని వాళ్ళు చెక్ చేసుకుని మరీ ఓకే దివ్య ఉంటే తనూజ మీద ఈ లెవెల్లో విరుచుకు పడుతుంది, సో దివ్యాని బయటికి పంపించడం అనేది డేంజర్ ఫ్యాక్టర్ అవుద్ది మనకి, ఎట్టి పరిస్థితుల్లో మనం పంపకూడదు, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యారని ఇన్ఫర్మేషన్. ఫిక్స్ అయ్యి ఏం చేశారంటే, ఇప్పుడు ఆఖరికి ఇద్దరు ఉన్నారనుకోండి, ఇప్పుడు దివ్య అండ్ రీతు ఉన్నారనుకోండి ఉదాహరణకి. సో వాళ్ళిద్దరిని ఎక్కడికో తీసుకెళ్తారు, కార్లో బయటికి తీసుకెళ్ళడమో, యాక్టివిటీ రూమ్లో తీసుకెళ్ళడమో, గ్రీన్ రావాలి, రెడ్ లైట్ రావాలి, అలా బొంద రావాలి ఏవో చెప్తుంటారు. సో అట్లా వచ్చే క్రమంలో ఇద్దరిలో ఎవరికి ఓట్స్ తక్కువ వస్తే వాళ్ళు పంపించేయాలి. అయితే ఈ ఇమ్మాన్యుయల్కి సంబంధించినటువంటి పవర్ అస్త్ర ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ బయటికి తీయించేలాగా ప్లాన్ చేశారు. సో దివ్య అండ్ అవతల సంజన ఉంటేనే ఇమాన్యుయల్ ఆ పవర్ అస్త్రాన్ని సంజన మీద వాడతాడు. అట్లా కాకుండా దివ్య అండ్ డీమన్ పవన్ ఉన్నారనుకోండి, నేను వాడను అని ఊరుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, దివ్యకి కాస్త తక్కువ ఓట్లు ఉన్నాయనో, లేకపోతే దివ్యానే డీమన్ పవన్ సేవ్ చేయడమో, లేకపోతే ఇలాంటివి ఏమన్నా జరిగితే, ఆల్రెడీ శ్రీజ విషయంలో అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందని జనం నానా యాగి చేశారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్న బిగ్ బాస్ ఇట్లా జరగకూడదు, మనం అనుకున్నట్టే జరగాలని దివ్య అండ్ సంజనాని డేంజర్ జోన్లోకి పంపిస్తే అప్పుడు ఇమాన్యుయల్ కాపాడితే సంజనాని, అప్పుడు సంజన సేఫ్ జోన్లోకి వచ్చేస్తే, లేదు దివ్యాకి ఇంకా ఎక్కువ ఓట్లు పడ్డాయి, నిజానికి బయటికి వెళ్ళిపోవాల్సిన సంజనాని ఇమాన్యుయల్ కాపాడాడు అనే కొత్త పాయింట్ అప్పుడు రివీల్ చేస్తూ తెర మీద తీసుకొచ్చి దివ్య ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్ ఫ్రమ్ డౌన్ అనే విషయాన్ని రివీల్ చేసి మళ్ళీ ఈ వీక్ ఎలిమినేషనే లేదు ఇట్లా జరగడం వల్ల అని దివ్యాని ఈ రకంగా సేవ్ చేశారు అనే డిస్కషన్ మొత్తం ఎక్కడ చూసినా నడుస్తున్నాయి. మన స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి కూడా ఆ రకమైన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అయితే ఇమాన్యుయల్ ఫస్ట్ టైం పవర్ అస్త్ర వాడేసిన తర్వాత ఎవరిని సేవ్ చేశాడు, భరణిని ఎవరిని సేవ్ చేశాడు. సో వాడేసిన భరణిని సేవ్ చేయాలి, అంతకుముందు వీక్ ఎవరినో సేవ్ చేశాడు, రామును ఎవరినో. సో అలా సేవ్ చేసేసిన తర్వాత అప్పుడు ఏం చెప్పారంటే నాగార్జున, పవర్ అస్త్ర ఇప్పుడు నువ్వు కేవలం సేవింగ్ పవర్ అనేది పవర్ అస్త్రాలు అయిపోయింది, ఇంకోసారి ఎవరిని సేవ్ చేసే అవకాశం నీకు లేదని చాలా క్లియర్ కట్గా చెప్పేశాడు. అప్పుడు ఎవరు రాము అండ్ భరణి ఉన్నప్పుడు రాముని సేవ్ చేశాడు, రైట్. సో అక్కడితో అయిపోయింది నీది, ఇంకో అవకాశమే లేదు నీకు ఎవరిని సేవ్ చేయడానికి అని చాలా క్లియర్ కట్గా నాగార్జున అఫీషియల్గా బిగ్ బాస్ మేనేజ్మెంట్ చెప్పేసింది. కానీ మళ్ళీ దీన్ని ఎట్లా ధర మీద తీసుకొచ్చారు, దీన్ని ఎట్లా కన్విన్సింగ్ ఫ్యాక్టర్గా చేశారు, దీనికోసం వీళ్ళు ఎన్ని డిస్కషన్లు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నారు, బిగ్ బాస్ టీము, అన్నపూర్ణ స్టూడియోస్ టీము, బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీము ఏం చేశారు అనేది మనకు తెలియదు. ఇవాళ రాత్రి ఎపిసోడ్లో చూద్దాం. మొత్తం మీద తమ దివ్య ఖచ్చితంగా సేవ్ అయిపోయింది ఇంకేంటి అనుకున్నటువంటి దివ్య ఫ్యాన్స్కి వెనక ఎంత చేస్తే కానీ ఆ అమ్మాయి సేవ్ అవ్వలేదు అని ఒక స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనండి, మొత్తం సోషల్ మీడియా డిస్కషన్స్ అన్ని అవన్నీ పట్టుకుని తనూజ ఫ్యాన్స్ దివ్య ఫ్యాన్స్కి చూపిస్తున్నటువంటి ప్రూఫ్ ఇది. చూసావా, ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నాడు, మీ దివ్యాన్ని పనిగట్టుకుని బిగ్ బాస్ మేనేజ్మెంట్ మా తనూజతో గొడవ పడితే ఆ సేఫ్టీ కోసమే సేవ్ చేసింది చూడండి తప్ప మీ దివ్య కోట్లు పడలేదు అనేసి వాళ్ళు తనూజ ఫ్యాన్స్ దివ్య ఫ్యాన్స్తో చేస్తున్నటువంటి ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. దాని గురించి చెప్పదలుచుకున్నాను అంతే ఈ వీడియోలో. ఈ మొత్తం వ్యవహారం గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.